వర్షం వచ్చే ముందు ఉమ్మదం తీసిద్ది, అంటే బాగా ఎండగాస్తూ ఉండిద్ది, గాలి ఉండదు, చెమటలు వాస్తూ ఉంటాయి, తంపరం తీస్తూ ఉండేది. అప్పుడు అనిపించిద్ది, అబ్బా మేఘంగానే వచ్చితే భలే ఉండిద్ది, ఇప్పుడు చల్లగాలి వస్తే భలే ఉండిద్ది. ఈ లోపు చల్లని మేఘం పైకి రాగానే ప్రశాంతంగా చల్లగా ఉంటుంది, ఎండ వేడిమి ఒక్కసారిగా పారిపోయి చల్లగా అనిపిస్తుంది. అప్పుడు దాకా ఉన్నటువంటి ఎండ వేడి ఆ చల్లని మేఘం నీడ రాగానే అణిగిపోయింది. ఎండ వేడిమి అంటే దాని అర్థం ఏంటంటే బలత్కారుల యొక్క జయ కీర్తన. అంటే నీ శత్రువులకి నీ మీద జయం ఉండదు అని చేస్తాడు. నీకు విరోధంగా లేచి నీ అంతు చూస్తా, నేను ఈడుస్తా, పొడుస్తా, జైలుకి లాగుతా, కోర్టుకు లాగుతా, అది చేస్తా, ఇది చేస్తా, పలుకుబడి ఉంది, అది ఉంది, ఇది ఉంది, డబ్బు ఉంది నాకు అని రకరకాలుగా మాట్లాడతారు. ఆ మాటలు నీకు భయం వేస్తుంది. ఇలాంటి మనుషుల యొక్క ఎండ వేడికి నువ్వేమి కంగారు పడగాక, మేఘం అనేటువంటి యేసయ్య నీ మీదకి వచ్చి ఆయన నీడలో నిన్ను ఉంచుతాడు. కనుక నీ శత్రువులు నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నారే మాటలను దేవుడు అణిచివేసి నీకే దేవుడు చేయని అనుగ్రహించబోతున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుడు నామమయపరచు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.